అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కౌన విమల సరోజిని కుమారి పొలం రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళకు చిక్కారు. ఆలమూరు మండలం బడుగువాన్ లంకకు చెందిన గట్టి సుబ్రహ్మణ్యం తన పేరును ఉన్న 1.3 ఎకరాల భూమిని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించడం కోసం దస్తావేజు లేఖరి ముప్పరి వెర్రి ద్వారా సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించగా రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేశారు. చివరికి 28,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై బాధితుడు సుబ్రహ్మణ్యం రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ ఎం కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సీఐలు వాసుకృష్ణ, భాస్కర్రావు, సతీష్ తదితరులు వలపన్ని దాడులు నిర్వహించారు. బాధితుడిని వద్ద నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్ డ్రైవర్ దాసరి దుర్గాప్రసాద్ 28,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అలాగే కార్యాలయంలో అనధికారికంగా ఉన్న మరో 35,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆమె కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ కిషోర్ కుమార్ తెలిపారు. नंबर చెప్పండి 9490 లోగో తో 9490 right. అందరికీ నమస్తే అండి. గట్టి సుబ్రహ్మణ్యం అనే అతను బడుగువాని లంక గ్రామానికి చెందిన అతను, ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన అతని పేరు మీద ఉన్న ఎకరా 37 సెంట్లు కూడా అతని యొక్క అబ్బాయి మీదకి, కొడుకు మీదకి గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో అతను డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఏలియాస్ యేసు ద్వారా సబ్ రిజిస్టర్ గారిని అప్రోచ్ అయ్యారు. ఇనిషియల్గా ఈ ఏదైతే ల్యాండ్ ఉందో గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి 50,000 డిమాండ్ చేశారు. తర్వాత రిక్వెస్ట్ చేయగా 28,000కి అగ్రీ అయ్యారు. బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ అయిన విమల సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు, ఆమె యొక్క డ్రైవర్ అయిన దాసరి దుర్గాప్రసాద్ ద్వారా ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో 28,000 కూడా తీసుకోవడం జరిగింది. మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఆ తర్వాత ఈ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ చెక్ చేయగా అన్అకౌంటెడ్ క్యాష్ ఒక 35,000 రూపీస్ కూడా మేము రికవరీ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళిద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాం. తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసిన జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ ఆఫీస్ రాజమండ్రిలో ఉంది, మమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.